నడిపన్నయ్య వీడియో షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారండి. ఒక్క క్లాసు చాలా మార్పు తీసుకొచ్చేసిందంట. అందుకే జగన్ మీద కౌంటర్లు వేసేత్తు వీడియోలు ఒకదానంటే ఒకటి వదిలేయాలని డిసైడ్ అయిపోయారంట. నడిపన్నయ్య అంటే ఎవరమ్మాయి? నడిపించటోలా? అది కూడా తెలుదా నీకు? మన నాగబాబు గురించి చెప్పేస్తున్నాను అబ్బాయి. జగనన్న పార్టీ వాళ్ళు పవర్ ని టార్గెట్ చేసేస్తున్నా గ్లాస్ పార్టీ నుంచి సరిగ్గా రియాక్షన్ కనిపించడం లేదని టాక్ వచ్చింది కదా. అవునవును, పవన్ సార్ కూడా క్లాస్ తీసుకున్నారని నాకు కూడా ఎవరో చెప్పారులే. అందుకే ఇప్పుడు నడిపన్నయ్య లైన్ గా జగన్ కి వీడియో క్లాసులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి అదే పనిలో ఉన్నారంట. అది చెప్పడానికి ఇప్పటికి 2 వీడియోలు కూడా రిలీజింగ్ చేశారన్నమాట. హాయ్ మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ వీడియో రిలీజ్ చేశారు. అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే డైలాగ్. నాగబాబు యూట్యూబ్ కాదు, న్యూస్ ఛానల్. మొన్ననే జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరిని వదలలేదు. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వటంలో జన సైనికులు ఫైల్ అవుతున్నారని పీకే గట్టిగానే క్లాస్ పీకారు. ఇంతలో మరో ప్రచారం స్టార్ట్ అయింది. పవన్ నాగబాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతే, దానికి స్పందనగా నాగబాబు వీడియోల వరద పారిస్తున్నారు. అసలు వీళ్ళు సినిమా తీయటం లేదు, ట్రైలర్తోనే రాజకీయాలను హిట్ చేస్తున్నారు. ఈసారి నాగబాబు డైరెక్ట్ గా జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ హిందూ ద్రోహి అని ఘాటు కామెంట్ చేశారు. వీడియోలో హైలైట్ ఏంటో తెలుసా? పూర్వ మంత్రాలకు చింతకాయలు రాలుతాయని, సిద్ధులు నీటితో దీపాలు వెలిగించారని చెబితే నమ్మేవాళ్ళం కాదని అన్నారు. కానీ మన జగన్ బాబా మాత్రం పాలు నెయ్యి లేకుండానే తిరుమల లడ్డూను తయారు చేశారంటూ సెటైర్ పేల్చారు నాగబాబు. అన్ని బయటకు వస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం అదంతా ఫేక్, అదంతా కట్టుకదంటూ బుకాయిస్తూనే ఉన్నారని నాగబాబు ఫైర్ అయ్యారు. ఇక అక్కడే అసలు బాంబు పేల్చారు. నేరుగా అప్పటి టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారు. నిబంధనలు మార్చి అనర్హులకు నెయ్యి టెండర్లు ఇచ్చారని, దొంగ డైరీలతో కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని, అలాంటి కంపెనీ నుంచి కెమికల్స్ కలిసిన నెయ్యి తెచ్చారని గట్టిగానే బాంబులు పేల్చారు. ఇక సోషల్ మీడియాలో జనాలు లడ్డూ ప్రసాదం అంటే పవిత్రం, కానీ వైసీపీ టైంలో అది కెమిస్ట్రీ క్లాస్ అయిపోయిందా అని అంటున్నారు. నాగబాబు వరుస వీడియోలతో వైసీపీకి ఊపిరాడకుండా చేస్తున్నారు. ఇప్పుడు అందరి మైండ్లో ఒకటే డౌట్, పార్ట్ 2 అయిపోయింది, పార్ట్ 3 ఎప్పుడు అని. ఎందుకంటే నాగబాబు మాటలు క్లియర్ గా ఉన్నాయి. ఇంకా వీడియోలు వస్తాయి, రెడీగా ఉండండి అన్నారు నాగబాబు. ఇక సీరియల్ స్టార్ట్. ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి, న్యూస్ చూసిన టెన్షన్, ఫోన్ తెరిచిన నాగబాబు వీడియో, నిద్రపోయిన నోటిఫికేషన్. మరి నాగబాబు రిలీజ్ చేసే తదుపరి వీడియోలో ఎవరి పేరు వస్తుందో చూడాలి.